ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాలసా కిచెన్. నేను మీ దివ్య. ఈరోజు మనం సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. నేను ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేశాను కేరళ స్టైల్లో సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. బట్ కంపారిటివ్లీ ఇది మీకు ఇంకా చాలా ఈజీగా, క్విక్గా, ఎంతో టేస్టీగా రెడీ అయిపోతుందండి. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా నేను ఇక్కడ ఒక ప్రెషర్ ప్యాన్ తీసుకుంటున్నానండి. తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అలాగే ఒక 2 లేదా 3 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకుంటున్నామండి. ఈ విధంగా యాడ్ చేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, నేను ఇక్కడ ఒక 2 లేదా 3 పచ్చిమిరపకాయలు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర, కరివేపాకు, ఒక 3 లేదా 4 వెల్లుల్లిపాయలు, ఒకటి ఫైన్లీ చాప్డ్ ఆనియన్, ఒక 3 క్యారెట్స్ ఈ విధంగా పొడవుగా చాప్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. అన్నీ కూడా యాడ్ చేసుకొని మనం చక్కగా కలుపుకోవాలి. మీరు కావాలంటే దీనిలోకి సొరకాయ లేదంటే స్వీట్ పొటాటో ఎనీ వెజిటేబుల్ యాడ్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు నేను ఇక్కడ చెర్రీ టమాటోస్ యాడ్ చేసుకుంటున్నాను. వీటిని గ్రేప్ టమాటోస్ అని కూడా అంటారు. ఇవి మీకు వెజిటేబుల్ మార్కెట్లో కానీ లేదంటే సూపర్ మార్కెట్స్లో కానీ అవైలబుల్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా నేను చక్కగా వాష్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఈ చెర్రీ టమాటోస్ అవైలబుల్ లేకపోతే నార్మల్ టమాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. యాడ్ చేసుకొని విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాము. రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 స్పూన్ అంత కారం, అలాగే 1.5 స్పూన్ సాంబార్ పొడి ఈ విధంగా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. కొద్దిగా జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ ముక్కలు మునిగే అంతా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని మనము ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేసుకుందాము. నేను ఒక 1/2 స్పూన్ అంత పసుపు యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్ చేసుకుంటున్నానండి. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ప్రెషర్ కుక్ అయ్యే లోపల ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక ఆరెంజ్ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ హాట్ వాటర్ యాడ్ చేసి నానబెట్టుకుంటున్నాను. ఈ విధంగా నానబెట్టుకొని గుజ్జు తీసి మనము వడకట్టుకోవాలి. సో ఇప్పుడు నాకు చల్లారిపోయిందండి. ఈ విధంగా చూసారా, టమాటోస్ అలాగే మనం యాడ్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా సాఫ్ట్గా చక్కగా కుక్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం ఏదైతే నానబెట్టుకొని గుజ్జు తీసి రెడీ చేసుకున్నామో చింతపండు రసం కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనము పప్పు యాడ్ చేసుకుందామండి. నేను ఇది కందిపప్పు ఆల్రెడీ ఉడికించుకొని తీసుకుంటున్నాను. ఈ విధంగా పప్పు కూడా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. పప్పు వచ్చేసి నేను ఇక్కడ ఒక 1.5 కప్ ఆఫ్ పప్పు తీసుకున్నానండి. కందిపప్పు తీసుకొని ఉడికించుకొని సాంబార్లోకి యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకొని మనం కలుపుకున్నాక బాయిల్ అవ్వాలండి. చక్కగా మనం ఈ సాంబార్ అన్నది ఎంత బాగా మరిగించుకుంటే అంత టేస్టీగా వస్తుంది. ఇప్పుడు నేను ఇందులోకి ఒక 1/4 స్పూన్ అంతా షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. టేస్ట్ కోసం ఈ విధంగా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది.
అయిపోయిందండి, మన సాంబార్ రెడీ అయిపోయింది. చూసారా ఎంతో టేస్టీగా, ఈజీగా, క్విక్గా మనం ఈ సాంబార్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకి కానీ, ఇడ్లీతో కానీ, దోశతో కానీ, ఉప్మాతో కానీ, ఎలాంటి డిష్తో అయినా మనం ఈ సాంబార్ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి నాకు ఎలాగుందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మరి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.